గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు. నాకేం తెలుసు? అదేంటి, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు. అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే సూరి రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తాను. ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రాబోయ్, లోపలికి రా. పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేటే. లోపలికి రా. లోపల పడుండు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే మొత్తం చెప్పేసి ఏం జరిగేది? ఏం జరిగేదంటావంటే నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు ఇప్పుడు తీసుకురావడానికి? ఇదంతా నాకు తెలియదు. అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే. ఒక మూలలో పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపులాగా ఏదో ఏడుస్తాను. ఎందుకు ఖర్చేవే? ఏమైంది? మా అమ్మని నాన్ని ఆ నీలకంఠ నరికి చంపేశాడంట. ఏంటి ఏం మాట్లాడుతున్నాను? నిజం. ఆ నీలకంఠ మమ్మని మా నాన్ని నిర్దేశంగా అలాంటిది ఏమీ లేదు. నీ కల వచ్చింది, పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. నా మాటిని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు. నువ్వు కలకన్నావు అంతే. వదిన, పిల్లల దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో? సూర్యగాడు ఫోన్. అమ్మా, అమ్మ వరా, బాగున్నావా తల్లి? మేము బాగానే ఉన్నామమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నాన్న, నిన్ను అమ్మని చూడాలనుంది. అంటే మాకేనా లేదమ్మా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి మీ అమ్మ బెంగ పెట్టుకుంటురా. అన్నం కూడా సరిగ్గా తింటలేదు. ఇటువంటి నేను మాట్లాడతాను. అమ్మవారా, అమ్మా ఎలా ఉన్నావు తల్లి? బాగానే ఉన్నానమ్మా. జాగ్రత్త అమ్మా. చెప్పత్తా. బాబు సూరి, వారా బాధ్యత నీదే. నీ మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నావురా. నువ్వేం భయపడకత్తా, నేను నీకు మాటిస్తున్నాను. వారికి ఏం కాకుండా ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది. సూరిగాడు ఉన్నాడే, దాని గురించి మనకెందుకే బెంగ? సూరి, ఆ నీళ్ళకంటే మనుషులు మిమ్మల్ని ఎతుకుతున్నారా. జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా. వరాకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోనన్నా. మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. సూరి, మేము ఉన్నాం కదరా, నేను చూసుకుంటాం లేరా. మీరు జాగ్రత్తగా ఉండండి రా. అబ్బా వరలక్ష్మి,
ఏంటి అది కాదే, కొంచెం టీ పెట్టివ్వే. తలపోటు వస్తుంది, కొంచెం టీ పెట్టి ఇవ్వవే. పని మనిషి అనుకుంటున్నావారా? నీకు టీ పెట్టివ్వడానికి వెళ్ళి ఆ పక్క బట్టలు ఎత్తు మొద్దెదవా. మళ్ళీ టీ కూడా పెట్టదు, తలపోటు వస్తుంది. దీని గురించి మళ్ళీ అన్నీ చేసి అబ్బో చూస్తుందా మళ్ళీ ఎగురుతుంది దగ్గర ఇంకా బాగా ఎగురు రాదే అది. రేయ్ సచ్చినోడా, ఆ బ్యాగ్ అంది సావట్లే, తీసి చావచ్చుగా. టీ పెట్టమంటే పెట్టవు, కానీ నీ గురించి బ్యాగులు తీయాలంటే తీసుకోవే పొట్టిదన్నా అని. తిరుగు పడుకో ఏదో చేద్దాంలే. బాబోయ్ చెయ్యా మార్కెట్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. వెళ్దాం అన్నానా? సరే అయితే పద. సరే ఉండు, వస్తా. ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు? వచ్చి కట్టొచ్చు కదా. నేను కట్ను. వస్తే పిచ్చదన్న నీ గురించే తెగిందే ఇది. మొత్తం చేరగొట్టేస్తావేంటి? నీకు దెబ్బలు తగిలినా బలుపు తగ్గలేదు. తగ్గదే, నా బలుపు ఇంతే. మొత్తానికి చేరగొట్టేస్తావేంటే నువ్వు? నీ కక్ష అంతా నా మీద తీర్చుకుంటావా? ఇలా లోపలికి. వారా, సూర్య అంటే ఎందుకు నీకంత కోపం? వాడి పేరు నా దగ్గర ఎత్తకు. పిచ్చిగా మాట్లాడకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. తనంటే ఎందుకంత కోపం నీకు? అయినా మీరిద్దరు ఇష్టపడే కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. చిచ్చి, వాడిని నేను ప్రేమించడం ఏంటి? వాడంటే నా కోపం. కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది అంతే.
సరే ఆ కారణాలేంటి నేను అడగనులే కానీ అతను నీకోసం చాలా కష్టపడుతున్నాడు కదా. కష్టమా పాడా నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా. ఆహా. ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. నన్ను ఎప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తా. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా. వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే. ఎందుకు నవ్వుతున్నా? పిచ్చిదాన, నీకు వాడి మీద ఉన్నది కోపమో కస కాదు, ప్రేమ. చిచి, ప్రేమ? ఓ మాట చెప్పనా, వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే. ఇప్పటికైనా సూరిగాడి ప్రేమను అర్థం చేసుకొని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సూరి, రా కిందికి. దిగు ముందు. చెప్తాను రా. ఎందుకో చెప్పు. ఒక్క నిమిషం వచ్చేస్తా. మీరు వదలండి. సూరి, సూరి, వదలండి. సూరి, సూరి. నీలకంఠ! ఎవరన్నా వర్ని నా కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారన్నా. అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే. ఏంట్రా నువ్వు నరికిది? నా వరకేమన్నా జరగాలి, నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి చంపేస్తా. ఒరే సూరి, ఏం జరిగిందిరా? వరలక్ష్మికి ఏమైందిరా? సిటీ నుంచి ఈడు మనుషులు ఎత్తుకొచ్చేసారత్తా. నా బిడ్డను ఏం చేసావయ్యా? నిజంగా నాకేం తెలియదు. నీ కూతురే నా కొడుకుని చంపి పారిపోయింది. అయ్యా, అసలు జరిగింది మీ కొడుకు స్నేహితులు చెప్పింది కాదయ్యా. అసలు ఏం జరిగిందంటే
ఏమండి వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళ ఊరెళ్ళారేమో. చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా. ఏం సూరి, ఎక్కడికి వెళ్ళావు? వరా ఏదయ్యా? వరను ఎవరు ఎత్తుకుపోయారు. ఏం మాట్లాడుతున్నావు సూరి? ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదాం పద. రేయ్! నిన్ను గుర్తుపట్టాను రా నా వరకు. చెప్పు 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 చెప్పరా. చెప్తానన్నా చెప్తా. అన్నా ఇక్కడే అన్నా. ఏంట్రా ఈ ఇల్లు చూపిస్తున్నావు ఏంట్రా? ఇక్కడే అన్న వాడు ఉండేది. ఈ ఇల్లు నాదిరా. లేదన్నా ఇదే ఇల్లు అన్న. రండి. ఎక్కడ్రా? ఇక్కడే అన్న. ఈసారి అబద్ధం ఆడేవంటే నీ అంతు చూస్తున్నా అలా. పిల్లవరా ముఖేష్. అబ్బా ఆడెవడో ముఖేష్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేసేవరా నా వారిని చెప్పరా. నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతావు? రేయ్ ఏం చేశారా నా వారిని చెప్పండి రా. అయ్యయ్యో సూరి, వరాకి ఏమైంది? ఈ అసలు నీ మొగుడేనా? అదేంటి సూరి అలా మాట్లాడతావు? వరని ఏం చేశాడో ఈ నా కొడుకుని అడుగు. ఏంటండి మీరే ఏదో చేశారంటున్నారు వరని, అసలు ఏం జరిగింది చెప్పండి. నాకేం మళ్ళీ తెలియదు. నాకేం తెలియదంటావేంట్రా? నిజం చెప్పరా చెప్పరా చెప్పు. కొట్టొద్దు సూరి. రేయ్, సూరి. ఇప్పటికన్నా నిజం చెప్పు. ఏం చేసావురా నా వారిని? ఏం చేసావు? చెబుతాను రా, చెబుతా. ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా. మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరన్ నేనే కిడ్నాప్ చేశాను, తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను. ఏంటే చూస్తున్నావు? ఇవ్వటు. చూస్తావేంటి? నిలువు. ఇవ్వు. ఇంకా సరిపోలేదు, వెళ్ళి పట్రా. ఏంటి నువ్వు నేనేంటో అతి కొద్ది టైంలోనే తెలుస్తుంది. మొత్తం మీ అందరికి కూతలేని కబడ్డీ అవుతుంది. నువ్వు నీ యొక్క ఆలోచించుకోండి. ఎక్కడ దాక్కుంటే ప్రాణాలు పోకుండా ఉంటాయో ఆ చోటు వెతుక్కోండి. నా కోసం నా సూరి వస్తాడు. ఎవడే సూరి? ఏం చేస్తాడు? వాడేమన్నా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే పెద్ద బాడీ గార్డ్ అనుకున్నావా ఏంటి? ఇక్కడ రంగీలా. రంగీలా అంటే ఎంతమంది కండలు తిరిగిన మగాళ్ళున్నా అక్క ముందు బలాదూరే తెలుసా? అరే కొర్ర నా కొడక, వచ్చామా, పని జరిగిందా, డబ్బులు ఇచ్చామా, వెళ్ళామా అనేటట్టుండాలి. అంతేగాని ప్రేమ గేమ ఏంట్రా? నా ప్యాలెస్కి వచ్చి నా మనిషిని ఎత్తుకెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలుండాలిరా? అరే ఈడ్ చేయండి రా వీణ్ణి. దాని కథ ఏంటి? మాటింట్లేదక్క. ఏం కావాలంట? ఆడాడ సూర్యుడంట వచ్చి మన అందరినీ కబడ్డీ ఆడుకుంటాడంట. దీని తల్లి. ఏంటే నీ గోల? ఏంటో పొగరబోతాను. ఎవడో వస్తాడు నన్ను కబడ్డీ ఆడేస్తాడన్నామంట. పిలవే పిలవే. వదలవే. చూడు, నీకిక్కడ ఎంత అంగబలం ఉన్నా గుండె ధైర్యం ఉన్న సూరి ఒక్కడు చాలే. వాడొచ్చాడంటే నీకు జాతరే జాతర. పగటి కలలు కంటున్నావా? ఏయ్, ఇది
నా సామ్రాజ్యం. నా నుంచి నా వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని వాగులోకి దిగావంటే ముసళ్ళకు ఆహారం అయిపోతావు బాబా. హలో రంగీలా, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వ్యాపారంలో నేను చూడండి వినంది నువ్వు చూపిస్తానంటున్నావు. సరేనే, నీకు టైం ఇస్తాను. నీ వాణ్ణి రమ్మను, వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే. ఏమే, నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి ఉండు. తప్ప ఆడి సంగతి ఏంటో చూడండి రా. ఏమే, నువ్వు చెప్పిన హీరో ఈడేనా? నువ్వు చెప్తుంటే ఏ మహేష్ బాబో ప్రభాసో అనుకున్నా. ఈడేంటే కూతంతున్నాడు. చూసావా ఎట్ట పడిపోయాడో? ఈడు నిన్నేం కాపాడతాడే? బాబా లబలబా. అరే, ఇంటి తీసుకెళ్లి అవతల బారేయండ్రా. ఏంటే అందరూ ఒక్కసారి కట్టుకుని వచ్చారు? మరేం లేదక్క, వరలక్ష్మిని సూర్యుని చూస్తే బాధేస్తుంది. దయచేసి వాళ్ళని వదిలేయండి అక్క. వదిలేస్తా. వదిలేసి నేను చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటా. దాని మీద ఎంత పెట్టాను అదంతా ఎవడిస్తాడే? అక్క, ఇవి కూడా సరిపోవంటే చెప్పు. వరలక్ష్మి మీద మీరెంత ఖర్చు పెట్టారో ఓవర్ టైం చేసైనా సరే ఆ డబ్బు సంపాదించి మేము మీకు ఇస్తాం. ఏయ్, లేరా, లే 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 లే. అరే, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అది నాకు కావాలి. ఏముందిరా దాని దగ్గర? ఎందుకు రాదంటే నీకంత పిచ్చి? నాకేసిన ఎంగిల్ రాది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? వీడు 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 ఇలా 100 మంది దాన్ని వాడేశారా? 100 మంది కాదు, 1000 మంది వాడేసిన అది నాకు కావాలి. ఎందుకంటే అది నా ప్రాణం.
నువ్వురా నిజమైన మగాడివంటే. నీలాంటి వాడు ఒక్కడు దొరికినా మా జీవితాలు ఇలా ఉండేవి కాదురా. ప్రతి మమ్మల్ని వాడుకున్నవాడే కానీ మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదురా. అందరూ మా శరీరాన్నే ప్రేమించారు, కానీ మా మనసుని ఎవ్వరూ ప్రేమించలేదు. నీ నమ్మకమే గెలిచిందిరా. మేమెంత ప్రయత్నించినా అది మాకు లొంగలేదు. అది నిప్పురా. తీసుకెళ్ళరా దాన్ని. అరే దాన్ని వదిలేయండిరా. ఏంట్రా సూరి, ఇదంతా మా అమ్మకి ఇచ్చిన మాట కోసం చేసావా? లేదే, నీ మీదున్న ప్రేమతో చేశాను. పగ ప్రతీకారం ఇద్దరి మగవారి మధ్య ఉంటాయి, 2 గ్రామాల మధ్య ఉంటాయి. కానీ ఆడామగ మధ్య మాత్రం ఎప్పటికీ పగ ప్రతీకారాలు ఉండవు. ఉన్నా అవి ముందు స్నేహంగా, తరువాత ప్రేమగా మారి ఆ తరువాత ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంతగా మారతాయి. ప్రేమంటే 2 శరీరాల రాపిడి కాదు. ప్రేమంటే అనంతమైనది, కంటికి కనిపించనంత అందమైనది. ఏంట్రా చేతీసేసావు? నువ్వు నరికేస్తావనే. ఎద్దవా